మరొకసారి దేవుడు కృప అనుగ్రహించి కనికరించి దీవించి బలపరిచి మీ మధ్యకు రావటానికి మీ స్థానిక పాస్టర్ గారు ఉదయరాభూషణ్ నాకు చాలా దినం నుంచి స్నేహితుడు, మంచి మిత్రులం మేము. పాస్టర్ సిన్హా గారి దగ్గర కలుస్తాము మేము ప్రతి బుధవారం. హెబ్రోన్లో చాలా దినం నుంచి పరిచయం. ఆయన పప్పెట్ షోలో నేను చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చాను. మంచి ట్రాన్స్లేషన్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, మంచి ప్రార్థన పరుడు. అన్ని దేశాల కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయనకు అన్ని దేశాలు నోటెడ్. అన్ని దేశాల కొరకు చకచక ప్రార్థన చేస్తాడు. నేను అనుకున్నాను, నేను ఒక్కనే అన్ని దేశాల కొరకు ప్రార్థన చేస్తానేమో అని నేను అనుకున్నాను. ఉదయరాభూషణ్ అన్నను చూసినప్పుడు అర్థమైంది, నాకంటే గొప్పోడు ఉన్నాడు రా బాబు అనుకున్నాను. ఆ రకంగా మేము కలిశాము, మిత్రులము. కాబట్టి సిన్హా గారి దగ్గర మేము వర్తమానం చెప్తూ ఉన్నప్పుడు, అక్కడ వాక్యం పంచుకుంటూ ఉన్నప్పుడు ఆయన నాకు, అన్న మా చర్చిలో కూడా ఒకరోజు మాట్లాడాలి అంటే సరే అని చెప్పేసి ఒకరోజు ఆయన వైజాగ్ నుంచి వచ్చాడు. వైజాగ్ నుంచి వస్తే సిన్హా గారి దగ్గర ఉన్నారు. నన్ను కొంచెం మా చర్చి దగ్గర డ్రాప్ చేస్తావా అంటే, ఇట్లా సికింద్రాబాద్ నుంచి ఇట్లా వచ్చి డ్రాప్ చేసి నేను ఇట్లా అంబర్పేట వెళ్ళిపోయినా. అంబర్పేట పోలీస్ లైన్లో మా చర్చి ఉంటుంది, యూనిక్ న్యూ జెరూసలేం చర్చ్. నా పేరు డిఎస్ కరుణాకర్, మాది సూర్యాపేట. ఒక మారుమూల పల్లెలో నేను అన్యులుగా ఉన్నాం. ఎండ్లాపల్లి అనే గ్రామం. మా నాన్నగారికి నేను ఒక 45 నిమిషాలు మాట్లాడచ్చా? రైట్. మా నాన్నగారికి చిన్నతనంలో ఆయనకు కీళ్ళవాతం అనే జబ్బు వచ్చింది. ఎక్కడ తీసుకుపోయినా తక్కువలే. ఆయన మరణ పడకల మీద ఉన్నారు, కొన ఊపిరి. మా ఊర్లో ఒక ఆయన గౌన్లో, ఆయన గౌడ్స్ అంటారుగా, ఆయన దేవుని నమ్ముకున్నాడు. విజయవాడ కళ్ళు గీయటానికి పోయి దేవుని నమ్ముకున్నాడు. ఎవరికి సువార్త చెప్పాలంటే తెలిసిన వాళ్ళకి చెప్దాం ఫస్ట్లా అని మా నాన్న, ఆయన ఇద్దరు స్నేహితులు, మా నాన్నగారు ఆయన ఇద్దరు కలిసి, వాళ్ళిద్దరు స్నేహితులు అన్నట్టు. అయితే మా ఇంటికి వచ్చారు. అప్పుడు మా నాన్నగారు చావు పడకల మీద ఉన్నాడు. ఆయనతో పాటు 4 పిల్లలు వచ్చారు, ప్రార్థన చేశారు. మా నాన్న లేచి కూర్చున్నాడు, వాటర్ తాగాడు, అన్నం తిన్నాడు, 10 సంవత్సరాలు బతికిండు. ఇంత గొప్ప దేవుణ్ణి మేమెట తూనీకరించాం, ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎందుకు తెలుసుకోలేదని గ్రహింపులోనికి వచ్చింది. అప్పుడు నేను యేసుక్రీస్తును నమ్మాను. ఒకరోజు 2004వ సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖు రాత్రి నేను మొదటిసారిగా చర్చికి వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజే వచ్చావు, నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు అనే సేవకుడు చెబుతూ ఉంటే, సరే నా పేరు పెట్టి పిలువు, నేను వచ్చేస్తా అన్నా. ఫస్ట్ రోజే పోయిన వానికి ఏం ప్రార్థన వస్తుంది? నా పేరు పెట్టి పిలువు, ఇదే నా ప్రార్థన, నేను వస్తానన్నా. ఆయన నా పేరు పెట్టి పరలోకం నుంచి ఒక హస్తం వచ్చి నన్ను లేపింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు డిఎస్ కరుణాకర్ అని పిలిచాడు దేవుడు. అట్లా నేను కరుణాకర్గా దేవుని నమ్ముకున్నాను. దేవుని నామాన్ని బట్టి 2004లోనే ఏప్రిల్ నెల అదే రోజు తెల్లవారితే 9వ తారీఖు గుడ్ ఫ్రైడే. ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజే ఫస్ట్ రోజు చర్చికి వెళ్ళి, రాత్రికి వెళ్ళి మార్నింగ్ బాప్తిసం తీసుకొని ఇంటికి పోయినా. ఆత్మను పొందుకున్నా, అన్య భాషలను పొందుకున్నా. పెంతుకోస్లో రక్షించబడ్డ, హైదరాబాదు హెబ్రోన్లో పెరిగా. భక్సింగ్ గారు సాక్ష్యాలు విని, నేను ఆయన భక్సింగ్ గారిని చూడలే. 2000 సంవత్సరంలో భక్సింగ్ గారు చనిపోయారు. నేను 2004లో నమ్ముకున్నా. ఆయన సాక్ష్యాలు, ఆయన పుస్తకాలు చదివి బతికితే ఇట్లా బతకాలే,
పరిచర్య చేస్తే ఇట్లా చేయాలి అనుకొని ఆయన సాక్ష్యాలను బట్టి పెరిగా. హెబ్రోన్లోకి వచ్చిన తర్వాత చూసా, ఆ జన సంద్రోహాన్ని చూసి మైమర్చిపోయా. అట్లుండాలే అనుకున్నా, తీర్మానం చేసుకున్నా. ఆ రకంగా నాకు మైక్రోసాఫ్ట్లో జాబ్ ఉండే. నేను మైక్రోసాఫ్ట్లో హైదరాబాద్లో 2000 సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చిన మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తూ ఉన్నా. దేవుడు నాకు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు రోజు మాట్లాడేది నాతోనే. రేపు వస్తా ప్రభా, ఎల్లుండి వస్తా ప్రభా, ఈ సంవత్సరం ఆగు ప్రభా, వచ్చే సంవత్సరం వస్తా అని అట్లా 10 సంవత్సరాలు నేను దేవునితో వెనకేసుకొని వచ్చా. చివరిలో 2007లో ఒక తీర్మానం చేసుకున్నా. ఇక్కడ మైక్రోసాఫ్ట్లో నాకు జీతం వస్తుంది, నేను బ్రతుకుతున్నా, పరిచర్యకు వస్తే నాకు జీతం ఇస్తావా అని అడిగాను దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, 1 కొరింథీ 9:17లో ఆ మాట ఉంటుంది, నువ్వు ఇష్టపడి చేసిన ఎడల నీకు జీతము దొరుకును, లేకపోయినను నువ్వు గృహ నిర్వాహకుడవే అనే మాట వచ్చింది. ఎట్లొచ్చింది? రాత్రి 4 గంటలకు 3 గంటల సమయంలో దేవుడు, మేము పడుకున్నాము, గోడ మీద ఈ వాక్యం ఉంది. మా ఇంట్లో గోడ మీద, మీ గోడల మీద ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం అతికించారు, కానీ మా ఇంట్లో నేను పడుకున్న బెడ్రూమ్లో గోడ మీద ఈ వాక్యం వచ్చింది. ఆ వాక్యం చూసి బైబిల్ తీసి చదువుకున్నా. ఆ రోజు తీర్మానం చేసుకున్నా, సేవ చేస్తాను ప్రభు అని. లెటర్ రాసిన మైక్రోసాఫ్ట్కు నేను రిజైన్ చేస్తున్నానని. యాక్సెప్ట్ చేశారు. 2008లో నేను బయటకు వచ్చా. 2008 నుంచి 10 వరకు బిలాయ్ బైబిల్ ట్రైనింగ్ కోసము నేను BTH MD చేయటానికి బిలాయ్ వెళ్ళా, సిరంపూర్ బైబిల్ కాలేజ్కి. నేను నా భార్య ఇద్దరము వెళ్ళిపోయినాం. మాకు పెళ్ళైంది 2004లో, పిల్లలు లేరు. పరిచర్య కోసము మేము బైబిల్ ట్రైనింగ్ కోసం బిలాయ్ వెళ్ళాం. ఇద్దరం కలిసి బైబిల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చేసాం 10లో. ఇప్పుడు సేవ ఆరంభించాలి, ఎక్కడ పరిచర్య చేయాలి. దేవుణ్ణి అడిగాం. దేవుడు అంబర్పేట డోర్తో సహా చెప్పాడు, అడ్రస్తో సహా చెప్పాడు. అక్కడికి వచ్చాము. అక్కడ ఇంత ప్లేస్ ఉంది. ఇంత ప్లేస్లో కొంతమంది స్త్రీలు, ఎల్డర్స్ పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభువా మేము హెబ్రోను వాళ్ళం, మాకు హెబ్రోను సేవకుడే కావాలి, హెబ్రోను దర్శనం ఉన్నవాడే కావాలి, మా దగ్గరికి సేవకుని పంపించు ప్రభువా అని కొంతమంది స్త్రీలు రోజు 1 గంట ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నేను అక్కడ ప్రార్థన చేసిన, ఎక్కడికి పోవాలి పరిచర్య చేయటానికి? హెబ్రోన్లో వాడబడుతున్నాం సేవకునిగా, కానీ సొంత పరిచయం అయితే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడ పోవాలి ప్రభువా? హెబ్రోన్లోనా లేదా బయటనా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఒక చోటుకు వెళ్ళు అని అడ్రస్తో సహా ఇచ్చాడు. బస్సు ఎక్కిన, మేదీపట్నంలో బస్సు ఎక్కి, అప్పుడు నేను గోల్కొండ దగ్గర ఉండేవాళ్ళం. మేదీపట్నంలో బస్సు ఎక్కిన, ఉప్పల్ బస్సు ఎక్కి అంబర్పేటలో దిగిన. అంబర్పేటలో దిగి వాళ్ళకు ఫోన్ చేసిన. వాళ్ళకు ఫోన్ చేస్తే పలానా అడ్రస్ పోలీసుల నుంచి లోపలికి రావాలి అన్నారు. లోపలికి వెళ్ళిన. పటేల్ నగర్ అది, అర్థమవుతుందా? అక్కడ కొంతమంది స్త్రీలు కూడుకొని పాస్టర్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇలాగే వాళ్ళకి 3 ఫ్లోర్ల ఇల్లుంది. 1 ఫ్లోర్ అంతా దేవునికి ఇచ్చేసారు. వాళ్ళు హాల్గా ఇట్లా కట్టించేసి దేవునికి ఇచ్చేశారు. సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను పోయినా, మీరు సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నారా అని అడిగా. అవును, నీకెట తెలుసు? దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు, నేను సేవకునే అన్నా. వారు మురిసిపోయారు, సంబరపడ్డారు. అర్థమైందా? వాళ్ళు పెద్ద విందు చేసుకున్నారు. మా దగ్గరికి దేవుడే పాస్టర్ని పంపించాడు. అక్కడ నేను ఇప్పుడు సేవ చేస్తున్నా. 18 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు కరోనా కాలంలో అందరు చచ్చిపోతుంటే నాకు దేవుడు బిడ్డనిచ్చాడు, ఒక కుమారునిచ్చి ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆయనకి 4 నిండి రేపు అక్టోబర్ 12న ఆయన బర్త్డే, 5వ సంవత్సరంలోనికి వస్తాడు. దేవుడు ఈ రకంగా నన్ను ఆశీర్వదించాడు. పరిచర్యలో ముందుకు సాగటానికి కర్ణాటకలో పరిచర్య ఉంది, మహారాష్ట్ర డాక్టర్ల మధ్యలో ముంబైలో పరిచర్య ఉంది, ఆన్లైన్ పరిచర్య కూడా నడుస్తుంది. ఇప్పుడు 8:30కు కర్ణాటక వాళ్ళ మధ్యన, కన్నడము వచ్చిన వారి మధ్యన ఇప్పుడు పరిచర్య నడుస్తుంది. 8:30కు నేను అక్కడికి వెళ్ళాలి. ఇది నా సాక్ష్యం. దేవుడు నా సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మన మాట ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం.
ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ఈ మాటకు నేను ఒక థీమ్ తయారు చేశా నా సొంతంగా. ఏంటిది ఈ థీమ్ అంటే, దేవునికి దుఃఖం కలిగింది. ప్రజలకు, మానవులకు దుఃఖం కలిగితే ఓదార్చే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. బంధువులు, స్నేహితులు, ఎవరో ఒకరు ఆత్మీయులు ఓదార్స్తారు. మరి దేవునికి దుఃఖం కలిగింది, ఎవరు ఓదార్చాలి? దుఃఖ నివారణ కలగజేసే వాళ్ళమా, దుఃఖం కలగజేసే వాళ్ళమా? మనం ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు ఆన్సర్ వస్తుంది. నా వలన దేవునికి దుఃఖమా, నా వలన దేవునికి దుఃఖ నివారణ? నేను దుఃఖం తెచ్చేవాణ్ణా, ఆనందాన్ని తెచ్చేవాణ్ణా? వీటికి క్వశ్చన్కు నాకు 3 జతలు బైబిల్లో చాలా ఉన్నాయి. నేను 3 జతలు చెప్తా. 3 జతలు చెప్పడానికి నాకు 3 గంటలు పడుతుంది. కానీ నేను త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తా. త్వరగా. అర్థమైందా? దేవుని దుఃఖం ఎవరు తెచ్చారు? దుఃఖ నివారణ ఎవరు తెచ్చారు? ఆనందాన్ని ఎవరు తెచ్చారు? దేవుడు ఆదామును సృష్టించాడు, ఆదాముకు హక్కులు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఏదేను తోటనిచ్చాడు. ఆదాము ఏది పలికితే అది జరిగిపోతుంది. ఆదాముకు అన్ని హక్కులు ఇచ్చాడు. కానీ ఆదాము ఏం చేశాడు? దేవుణ్ణి దుఃఖపరిచాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 6:7. ఆదాము దేవుణ్ణి దుఃఖపరిచాడు. చదవండి ఒకసారి. చూడండి, ఆదాము విశ్వాసఘాతకుడయ్యాడు. ఆదాము నిబంధన మీరాడు. ఆదాము ఏం చేశాడండి? విశ్వాసఘాతకుడు. దేవుని మీద విశ్వాసంలే. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడే. ఆదాముకు దేవుని హక్కులు ఇచ్చాడు, ఆదాముకు దేవునికి అధికారం ఇచ్చాడు. ఏదేని తోట కాదు, ఇంకేదైనా దేవుడు ఇవ్వటానికి రెడీ. రోజు ఉదయం సాయంత్రం వస్తాడు, దేవుడు మాట్లాడిపోతున్నాడు. కానీ ఆదాముకు దేవుని మీద విశ్వాసమే లేదు. విశ్వాసఘాతకుడు అయ్యాడట. విశ్వాసఘాతకుడు. అప్పుడప్పుడు ఉండండి, అప్పుడప్పుడు సౌండ్ పెద్దగా వస్తుంది గట్టిగా మాట్లాడినప్పుడు. అర్థమవుతుందా? రెండవది, నిబంధన మీరిండట. నిబంధన మీరడం అంటే అర్థం ఏంటి తెలుసా? కవర్నెంట్ బ్రేక్ చేశాడు. ఇంగ్లీష్లో బ్రేక్ ఉంటుంది, తెలుగులో నిబంధన మీరడం. అంటే మీరడం అంటే అర్థం ఏంటిది? చింపేసిండు, పో అన్నట్టు అర్థం, తీసి పడేసినట్టు అర్థం. దేవుణ్ణి ఆదాము తీసి పడేసిండు. దేవునికి దుఃఖం కలిగిందంట, దేవునికి బాధ కలిగింది. ఈ దుఃఖాన్ని తీసివేసేవాడెవరు? 4000 సంవత్సరాలు పట్టింది. దేవునికి దుఃఖాన్ని తీసివేవాడు ఒక్కడు దొరకలే. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15 నుంచి 17. చూడండి, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఆదామునందు దేవుడు దుఃఖపడ్డాడు, యేసుక్రీస్తునందు దేవుడు ఆనందపడ్డాడు.
ఈయన కూడా ఆదాము పేరు మీదనే వచ్చాడు. ఆయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాముగా వచ్చాడు. ఈయన ఆదాము పేరు మీదనే వచ్చాడు. ఆదాము ఏది చేయజాలకపోయానో, ఆదాము ఏది చేయలేకపోయాడో, ఆదాము ఏ విషయంలో తప్పిపోయాడో ఆ విషయాలను ఆదాము పేరు మీదనే యేసుక్రీస్తు వచ్చి మనకు ఆ దేవునికి సంతోషపరిచాడు. దేవునికి దుఃఖం ఉంటే దేవునికి ఆనందపరిచాడు. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. చూడండి, ఇక్కడ నేను కొంచెం మళ్ళీ వెనకకి వెళ్ళాలి. ఎలీషా దగ్గరికి పోవాలి. ఏలియా పోతున్నాడు, దేవుని పిలుపు ఏలియాకు వచ్చింది. ఏలియాను వెంబడిస్తున్నాడు ఎలీషా. బాబు, నువ్వు ఇక్కడ ఉండిపో, నన్ను దేవుడు బేతేలుకు బొమ్మంటున్నాడు. నువ్వు ఇక్కడ ఉండిపో, నన్ను దేవుడు ఎరుకోకు బొమ్మంటున్నాడు. నువ్వు ఇక్కడ ఉండిపో, నన్ను దేవుడు యోర్దానుకు బొమ్మంటున్నాడు. నువ్వు ఇక్కడ ఉండిపో, నేను ఎరుకోకు పోవాలి, యోర్దానుకు పోవాలి, బేతేలుకు పోవాలి, నువ్వు ఉండిపో అంటే ఎలీషా ఏమంటున్నాడు? యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నిన్ను వదలను. సరే, నీకేం కావాలి చెప్పు. నీ దగ్గర ఉన్న ఆత్మ 2 పాళ్ళు నా మీదికి రావాలి. 2 పాళ్ళు నీ మీదికి రావాలంటే ఒకటి నువ్వు చేయాలి. నేను పోయేటప్పుడు సుడిగాలి చేత అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వస్తాయి, నేను పైకి వెళ్ళిపోతా. దేవుడు నన్ను పైకి తీసుకొని పోతాడు. ఎట్లా సుడిగాలి వస్తుంది, సుడిగాలి చేత నేను కొనిపోతా. అయితే ఆ సుడిగాలి చేత కొనిపోయేటప్పుడు నువ్వు నన్ను కన్నులారా చూడాలి, కన్నార్పకుండా నన్ను చూడాలి. అప్పుడు నీకు 2 పాల ఆత్మ దొరుకుతుంది. ఏమండి, చిన్న గాలి వస్తే మన కన్ను రెప్పలు మూతపడతాయి మనకు తెలవకుండానే. సుడిగాలి అంటే మామూలు గాలి కాదు, అది సుడిగాలి, గుండ్రంగా తిరుగుకుంటే గాలి వస్తుంది. అర్థమైందా? ఆ గాలికి ఎట్లా అంటే చెప్పలేం, మనం చూడలేం. కానీ ఏలియా పోతుంటే ఎలీషా కన్నార్పకుండా చూశాడట. నా తండ్రి గుర్రములు రౌతులు నీవి కావా అని చెప్పేసి ఆయన మొరపెట్టాడు, కనులారా చూశాడు. ఆ దుప్పటి ఆయన మీద పడింది, మెంటల్ దిగి వచ్చింది, డబల్ పోర్షన్ ఆత్మ వచ్చింది. అర్థమైందా? ఎలీషా ఆత్మ కలిగినవాడు, ఏలియా ఆత్మ కలిగినవాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అర్థమైందా? ఎలీషా ఆత్మ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఇక్కడ కనెక్షన్ దొరికింది. అందుకే యేసు ఏమంటున్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి, నీ పరిచర్య వేరు, నా పరిచర్య వేరు కాదు, నా పరిచర్య ఒకటే. చాలామంది హెబ్రోను సంఘానికి పరిచర్య వేరు, పెంతుకోస్తు పరిచర్య వేరు, బైబిల్ మిషన్ పరిచర్య వేరు, నానా రకాల పరిచర్య, మా పరిచర్య వేరు, మీ పరిచర్య వేరు. బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్య వేరు, యేసుక్రీస్తు పరిచర్య వేరు కాదు. యేసుక్రీస్తు ఏమన్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నది దగ్గర ఆయన ఒక కేక వేశాడు, ఆయన ఒక పిలుపు పిలిచాడు, ఆయన ఒక వర్తమానం చెప్పాడు. ఏమని వర్తమానం? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇది ఆయన ప్రసంగం. బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క ప్రసంగం. సర్ప సంతానమా అంటున్నాడు. ఇప్పుడు ఈ మాట మనం వాడితే జనులు మనను, పాస్టర్ గారు చూడు ఇట్లా మాట్లాడతాడా, మమ్మల్ని సర్ప సంతానం అంటాడా, ఏమనుకున్నాడు ఆయన అసలు అంటారా కదా? మరి యోహాను మాట్లాడితే ఎవడు సపోర్ట్ చేయలే. స్కాలర్లు, బైబిల్ పండితులు, యూదులు, పరిసయ్యులు, అర్థమైందా, సద్దుకేలు, శాస్త్రులు లైన్ కట్టారట. యేసుక్రీస్తుకు వినబడిందట ఈ మాట. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో. ఎక్కడ నివాసం ఉన్నాడు? నజరేతులో. యోర్దాను నది దగ్గర నుంచి నజరేతు 60 మైళ్ళ దూరం అంట, దరిదాపు మన భాషలో 90 కిలోమీటర్ల దూరం అంట. ఆయనకి వినబడిందట, వచ్చి లైన్లో నిలబడ్డాడట. చూడండి, పక్కనున్న మనకు మైకి వినబడితే పోదాంలే, ఇంకా ఆరాధన అయిపోని, పాటలు అయిపోని. యేసుక్రీస్తుకి వినబడింది, లైన్లో వచ్చాడట. ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ దగ్గరికి రావలసింది, నేను నీ చేత బాప్తిసం తీసుకోవలసింది, నువ్వు నా చేత తీసుకుంటున్నావా?
యేసు ఏమన్నాడు? నీతి యావత్తు ఇలాగూ జరగాలే. రోల్ మోడల్ మన దేవుడు, మన యేసయ్య. ఎవరినైనా నువ్వు రోల్ మోడల్ చేసుకోవాలి అనుకుంటే, ఒకప్పుడు నేను సినిమాలకు రోల్ మోడల్ చేసుకునేవాడిని, క్రికెట్ ఆడే వాళ్ళని రోల్ మోడల్ చేసుకునేవాడిని. నా హీరో చిరంజీవే, అర్థమైందా? నా హీరో సచిన్ టెండూల్కరే. యేసయ్య దొరికిన తర్వాత చెంపలేసుకున్నా, అయ్యా నా బుద్ధి తక్కువ అయిపోయింది, నాకు తెలవలే. నా రోల్ మోడల్ ఎవరు అనుకున్నా? వాళ్ళే అనుకున్నా. వాళ్ళు వాడినట్టు, వాళ్ళు డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళు డైలాగ్ చెప్పినట్టు. అది పాత జీవితం. యేసయ్యని తెలుసుకున్న తర్వాత నా బ్రతుకు మారిపోయింది. హైదరాబాద్లో ఎన్ని థియేటర్లు ఉండేనో అప్పుడు, ఇప్పుడు డిటిఎస్లు అయినాయి కానీ, అర్థమైంది, ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ అయినాయి కానీ 2004 కంటే ముందు, అర్థమైందా, హైదరాబాద్లో ఒక్క థియేటర్ మిస్ కాలని అన్ని థియేటర్లో సినిమా చూసిన. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఎన్ని ఉండేనో అన్ని, అర్థమైందా. ఫస్ట్ టికెట్ మాదే ఉండాలి. మా సూర్యాపేటలో మా టికెట్ అందకపోతే మా యూత్కు అద్దాలు వలగలసిందే. దేవుడు మార్చాడు. 2004 నుంచి నేను నమ్ముకున్న కాడి నుంచి ఒక్క సినిమా చూడలే, థియేటర్ వైపే పోలే. అక్కడి నుంచి పోతే ప్రభా ఒకప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళని, దేవుడు నన్ను రక్షించాడు. దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తా. తీర్మానం చేసుకున్నాం, మా ఇంట్లో టీవీ తీసి అటుకు మీద పెట్టేసాం, పనామకి ఇచ్చేసాం. కొన్ని రోజులు ఆలోచన చేసాం, మనం పాపం చేసాము, టీవీ పడేసాం, పనామకి ఇస్తే అట్లా ఆమె కూడా పాపం చేస్తుంది కదా. ఆలోచన చేసి చేసి ఇది ఖరాబ్ అయిపోతుంది, ఏదో ఒకటి. ఆమె ఎన్నోసార్లు అడిగితే ఒకసారి ఇచ్చేసాను. 5 నిమిషాలే చూసి నేను మానేస్తా మనం అనుకున్నా, రాసి పెట్టుకున్నా మానలేం. లోకం అట్లాంటిది. యేసయ్య లైన్లోకి వచ్చాడట. నీ పరిచర్య వేరు, నా పరిచర్య వేరు కాదయ్యా. బాప్తిసం ఇచ్చి యోహాను, నీ పరిచర్య నా పరిచర్య ఒక్కటే. నువ్వు దేవుని రాజ్యము కొరకు కడుతున్నావు, ఆ రాజ్య క్రమంలో నేను వచ్చాను, నాకు కూడా ఇది కావాలి. ఆ క్రమంలో లోబడ్డాడు, ఆ క్రమంలోనికి వచ్చాడు. దేవుడు ఆనందపడ్డాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. ఆయన ఆదాము క్రమంలోనికి రాలే, ఆదాము విశ్వసించలే, ఆదాము దుఃఖం తెచ్చాడు, యేసుక్రీస్తు ఆనందాన్ని తెచ్చాడు దేవునికి. ఇది మొదటి విషయం. మనం దేవునికి దుఃఖపరిచే వాళ్ళమా, దుఃఖ నివారణ తెచ్చే వాళ్ళమా? ఆదాము దుఃఖం తెచ్చాడు, యేసుక్రీస్తు దుఃఖ నివారణ తెచ్చాడు. ఆదాము పేరు మీదనే వచ్చాడు, కడపటి ఆదాముగా. అర్థమవుతుందా? చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని చెప్తున్నా. రెండవది దుఃఖం తెచ్చినవాడు మొదటి రాజు, ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు సౌలు రాజు. ఇజ్రాయెల్లో రాజు లేడు, అందరికీ రాజులు ఉన్నారు. న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నారు, ప్రవక్తలు పరిపాలన చేస్తున్నారు. సమూయేలు ప్రవక్త ఉన్నప్పుడు ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, పెద్దవాళ్ళందరూ వచ్చి మాకు రాజు కావాలి అని అడిగారట. రాజు కావాలంటే, బాబు రాజు సంగతి మీకు తెలియదు, ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు, ఆయన పాడమంటే పాడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, అట్లుంటుంది అంటే ఏదైనా అనుకొని. అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, మాకు లేరు, నువ్వు ప్రార్థన చేస్తావా లేదా అన్నారు. సరే అని ఆయన ప్రార్థన చేసి దుఃఖించి కన్నీళ్లు గార్చి సమూయేలు ప్రవక్త, ప్రభా వీరిని ఇట్లా అంటున్నారు ప్రభా అంటే, దేవుడు సమూయేలు నువ్వెందుకు బాధపడతావు, నిన్ను కాదు తృణీకరించింది, నన్నే వారు తృణీకరించారు. నేను వారికి రాజుగా కనపడలే, నేను వారికి దేవుడిగా కనపడలే, నేను వారికి ప్రవక్తగా కనపడలే, నేను వారికి దీర్ఘదర్శిగా కనపడలే, నన్నే తృణీకరించారు. నువ్వు బాధపడకు, సర్లే పో, కీసు కుమారుడైన ఒక అతన్ని నేను రాజుగా ఇస్తున్నా, ఆయన గాడిదలను వెతుక్కుంటూ పోతున్నాడు, పోయి అభిషేకించు అన్నాడు. అభిషేకించాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, దేవుని మాట విన్నాడు, ప్రవక్త మాట విన్నాడు. ఒకరోజు అమాలేకుల మీద యుద్ధం. చూడండి, అమాలేకుల మీద యుద్ధానికి పోవాలి. దేవుడు చెప్పాడు. 15వ అధ్యాయం, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం, ముఖ్యమైన విషయం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం.
కాబట్టి నీవు పోయి ఆ, కనికరింపక ఆ, అమాలేకులను హతము చేయుము ఆ, అనొచ్చు. ఆ, పురుషులనేమి ఆ, స్త్రీలనేమి ఉమ్, బాలులనేమి ఆ, పసిపిల్లలనేమి ఆ, ఎద్దులనేమి ఆ, గొర్రెలనేమి ఆ, ఒంటెలనేమి ఆ, గాడిద పాములనేమి ఆ, అన్నిటినీ హతము చేసి హతం చేసి వారికి కలిగినదంతయు ఆ, బొత్తిగా పాడు చేసి ఆ, అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. అది ఈయనేం చేశాడు? మీరు 15వ అధ్యాయం అంతా చదవండి. ఈయనేం చేశాడు? హతం చేయమంటే హతం చేయలే. మంచి మంచి తీసుకొని వచ్చాడు. మంచి మంచి కోడేలు, మంచి మంచి ఎద్దులు, మంచి మంచి గొర్రెపొట్టేలు. రాజును చంపి అందరిని నిర్మూలం చేసి హతం చేసి కాల్చేసి రావాలి. పిల్లలనేమి, వృద్ధులనేమి, పెద్దలనేమి ఏది నువ్వు ముట్టుకోకూడదు, అది శపితమైనది. అమాలేకులు అంటే అర్థమేంటో తెలుసా? అమాలేకులు ఒక స్పిరిట్, మోయాబీలు ఒక స్పిరిట్, ఫిలిస్తీన్లు ఒక స్పిరిట్. అది మోయాబీడు నీ కుటుంబంలో ఉండకూడదు, అమాలేకుల స్పిరిట్ నీ కుటుంబంలో ఉండకూడదు, ఫిలిస్తీన్ల స్పిరిట్ నీ కుటుంబంలో ఉండకూడదు. దేవుడు సరిచేస్తూ వస్తాడు. అమాలేకులు ఏం చేసేవాళ్ళట తెలుసా? ఇజ్రాయిల్లో వెనకబడిన వారిని చంపేవాళ్ళట. ఇజ్రాయేల్ ప్రజల్లో, విశ్వాసుల్లో వెనకబడిన వారు ఉంటారే, వెనకబడిన వారిని చంపేవాడే ఈ అమాలేకులు. జాగ్రత్త. మీ సంఘంలో ఎవరైనా వెనకబడుతుంటే మీరు పెద్దోళ్ళు పురికొల్పండి, ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఎందుకమ్మా వెనకబడుతున్నావు, ఏం బాధ నీకు, వారి కొరకు ప్రార్థన చేయండి. వెనకబడిన వారిని చంపేవాడే, వెనకబడిన వారిని తీసుకొని పోయేవాడే, వెనకబడిన వారిని రాకుండా చేసేవాడే ఈ అమాలేకులు. దేవుడు అన్నాడు, అమాలేకుల్ని కనికరించొద్దు, అమాలేకుల్ని నిర్మూలం చేయాలి, కాల్చివేసి రావాలి, ఏది ముట్టుకోకూడదు. మంచి మంచి తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చావంటే దేవునికి బలార్పించటానికి. రాజును చంపేసి రమ్మంటే రాజును పట్టుకొని వచ్చాడు. 22వ వచనం చదవండి. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు సంతోషించునా, ఆలోచించుము, మాట వినుట శ్రేష్టం. సౌలు మాట వినలే. సౌలు రాజు మొదటి రాజు. ఇశ్రాయేలు రాజ్యానికి 42 రాజులు. 42 రాజుల్లో మొదటి రాజు మాట వినలేదట. 42 రాజులు పరిపాలన చేస్తే 33 రాజులు చెడ్డరాజులు. చెడ్డ వాళ్ళ లిస్టే ఎక్కువ ఉంటుంది, మంచి వాళ్ళ లిస్టు తక్కువ. 9 మంది మంచి వాళ్ళు. ఈయన చెడ్డరాజులో మొదటి రాజు. ఇజ్రాయేల్ రాజ్యానికి మొదటి రాజు చెడ్డరాజు. దేవుని మాట వినలే, తృణీకరించాడట దేవుని మాటను, లెక్క పెట్టలేట దేవుని మాటను. ఆయన ఆదాము విశ్వాసఘాతకుడయ్యాడు, దేవుని నిబంధనను తృణీకరించాడు. ఈయన కూడా అదే చేస్తున్నాడు. దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడట, బాధ కలిగిందట. ప్రేమైన వల్ల దేవుడు నిర్మాణం చేసిన రాజు, దేవుడు నియమించిన రాజు దేవుని మాటలే. దేవుడు ఏమంటున్నాడు? నీ మాట వినటం శ్రేష్టం. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన వచనం, మాట వినుట శ్రేష్టం. మనం మాట వినేవారిగా ఉండాలి. నువ్వు మాట వినలేదా? దేవుడు మాట సెలవిస్తాడు, పాస్టర్ ద్వారా సెలవిస్తారు, క్యాలెండర్ ద్వారా నీకు వస్తుంది, టీవీ చూస్తున్నప్పుడు, ఆన్లైన్లో చూస్తున్నప్పుడు నీకు వస్తుంది. దేవుని మాట నువ్వు వచ్చినప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నావా, నువ్వు బాగుపడతావు. దేవుని మాట వచ్చినప్పుడు దాన్ని తృణీకరించావా, పక్కన పెట్టేశావా, ఇది నాకు కాదు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఆ ఫలానక్క వచ్చి ఉంటే బాగుండదు, ఈరోజు వాక్యం అంతా ఆమెకే. సారీ అండి, ఈరోజు వాక్యం అంతా ఆమెకు కాదు, మనకే. వచ్చిన వారికే, బైబిల్ చదివే వారికే ఆ మాట. వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది? మన తలంపులు అట్లాంటివి, మన ఆలోచన అట్లాంటిది. నేను చదువుతున్నా, అది నాకు తాగుద్ది, నా భార్యకు తాగదు, నా కుమారుడికి తాగదు, పక్కింటి వానికి తాగదు, నా స్నేహితునికి తాగదు. మనం వచ్చాం, మనం విన్నాం, మనకే. వాళ్ళు వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటున్నాం. దేవుడు వారికి ఒక సమయం ఇస్తాడు, ఇది నీ సమయం, నువ్వు దాన్ని
సద్వినియోగం చేసుకో, వినియోగించుకో. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? సౌలు నా మాట వినలే. దేవుడు దుఃఖపడ్డాడట. అప్పుడే అనుకున్నాడు, సమయంలో రా, తైలపు కొమ్ము తీసుకో, యెష్షయి ఇంటికి పో. సౌలు రాజు దుఃఖపరిచాడు. ఇప్పుడు దేవునికి రాజు కావాలి. దేవుడు అనుకున్నాడు, చల్ ఈయన వద్దు, ఇక తీసి పడేస్తా. అంతే. దేవుని దృష్టిలో రాజు సౌలు లేడు, కానీ ఏదో పరిపాలన చేస్తున్నాడంటే పరిపాలన చేస్తున్నాడు. దేవుని మాట వినని సేవకులు ఎంతమందో, దేవుని మాట వినని విశ్వాసులు ఎంతమందో దేవుని దృష్టిలో నువ్వు లేవు తెలుసా? దేవుడు నిన్ను లెక్క పెట్టట్లే, నువ్వు దేవుని మాట వినలేదు కాబట్టి. సౌలు రాజు వినలే, అయినా రాజుగా కొన్ని సంవత్సరాలు నడిచాడు ఆయన. నువ్వు దేవుని మాట వింటలేవు, అయినా దేవుని బిడ్డగా కొన్ని సంవత్సరాలు నడుస్తావు. నీ కాలం అయిపోద్ది. దేవుడు నీ ప్రార్థన వినడు, దేవుడు నీ మాట వినడు. ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అంతే. దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు, అడవిలో గొర్రెలను కాసేవాడు. యెష్షయి ఇంటికి సమూయేలు ప్రవక్తను పంపించాడు దేవుడు. తైలపు కొమ్ము తీసుకొని పోయాడు యెష్షయి ఇంటికి. యెష్షయి ఆహ్వానించాడు, నీ కుమారులందరిని పిలిపించు అన్నాడు. పిలిపిస్తే మొదటి వారిని చూశాడు, రెండో వారిని చూశాడు, మూడో వారిని చూశాడు. అబ్బా, ఏమున్నారు ప్రభా వీళ్ళు, ఈయననా అంటే దేవుడు చెప్తాడు. 7వ వచనం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం. 15వ అధ్యాయమే సౌలు లాస్ట్. ఇప్పుడు 16వ అధ్యాయంలో కొత్త వ్యక్తి వస్తున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఆ అతని రూపమును ఆ అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనం రూపాన్ని లక్ష్య వేస్తాం, ఎత్తుని లక్ష్య వేస్తాం. వా, ఎట్లా ఉన్నాడు చూడు, ఈయన మిలిటరీ నుంచి వచ్చాడు, వాళ్ళ అన్నలంతా మిలిటరీలో ఉన్నాడు. ఎట్లా ఉన్నారు, ఆశానుభావులుగా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలంతా 6 అడుగుల కంటే పైన ఉంటారట. ఆయన ఎత్తుని లక్ష్య పెట్టకు, ఆయన రూపాన్ని లక్ష్య పెట్టకు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నా హృదయానుసారుడు ఒకడున్నాడు, ఇక్కడ లేడు ఆయన. అప్పుడు సమూయేలు ప్రవక్త దావీదు వాళ్ళ డాడీని అడిగిందంట యెష్షయిని, ఇంకెవరైనా ఉన్నారా నీ పిల్లలు? కడసాటి వాడు 8వ వాడు ఉన్నాడు, వాడు అడవిలో గొర్రెలను కాస్తున్నాడు. ఆడెందుకు? చూడండి, దావీదు తల్లిదండ్రుల చేత తృణీకరించబడినవాడు, అన్నదమ్ముల చేత తృణీకరించబడినవాడు, రాజు చేత తృణీకరించబడినవాడు, స్నేహితుని చేత తృణీకరించబడినవాడు, భార్య చేత తృణీకరించబడినవాడు, దేవుని చేత కాదు. ఈ లోకంలో ఎవ్వరు నేను తృణీకరించినా దేవుడు తృణీకరించకుండా చూసుకో. ఎవడు నేను లెక్క పెట్టకపోయినా పర్వాలే, దేవుడు నేను లెక్క పెడితే చాలు. ఇంట్లో పండగ జరుగుతుంది, సమూయేలు ప్రవక్త ఇంటికి వస్తున్నాడు. అందరు బిడ్డలు, పండగ జరుగుతుంది, అందరు ఇంట్లో ఉండాలా లేదా? ఈయన మాత్రం అడవిలో గొర్రెలను కాస్తా అని పంపించాడు. అందరిని 7గురిని మాత్రం ఇంట్లో పెట్టాడు. యెష్షయి, దావీదు వాళ్ళ డాడీ. అంటే ఏమనుకోవాలి? దావీదు అంటే లెక్క లేదు, ఆడు చిన్నోడు, వాడేంది అనుకున్నారు. దేవుడు వాన్నే ఎన్నుకున్నాడు. అతన్ని పిలువనంపించండి, అప్పటి వరకు మనం కూర్చుందాం. ప్రవక్త ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు? దావీదు కొరకు, దేవుని హృదయానుసారుని కొరకు. ఆయన వచ్చాడు, అన్నదమ్ముల ముందు, తల్లిదండ్రుల ముందు, అందరి ముందు అభిషేకించాడు. ఇతనే నేను కోరుకున్నవాడు. 18వ వచనం ఒకసారి చదవండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపహీనుడై ఉన్నాడు, రూపసి అయి ఉన్నాడు. యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. చూడండి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. దేవుడు ఎవరికి తోడుగుంటాడనసా? దేవునికి ఆనందాన్ని ఇచ్చేవానికి తోడుగా ఉంటాడు. దేవుని దుఃఖాన్ని ఇచ్చే సౌలు రాజుకు దేవుడు తోడు లేడు. ఇంకా ఈయన రాజ్యంకో రాలే, ఈయన మిలిటరీలో లేడు,
ఈయన ఆ యొక్క దాసునే సౌలు ఆ సమూయేలు ప్రవక్త దగ్గర లేడు, శిష్యులుగా లేడు. ఎక్కడున్నాడు? ఎవరికి కనపడనంతంగా, అందరికీ దూరంగా. ఉదయం వెళ్ళిపోతాడు, రాత్రికి వస్తాడు. అడవిలో ఉన్నాడు. అడవిలో ఒక దినమట దేవుడు సంచారం చేస్తున్నాడట. ఎవరైనా వివేకం కలిగి నన్ను వెతుకువారు కలరేమోనని. కీర్తన 53:2 ప్రకారం దేవుడు సంచారం చేస్తూ ఉంటే దావీదు గొర్రెలను కాస్తూ వీణ వాయిస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడట. అప్పుడు అనుకున్నాడట దేవుడు, భూలోకం నుంచి ధూపం వెళ్తా ఉందట పరలోకానికి. ఎవరా ఇంతగానం ధూపం చేసేవాడు, ఇంతగానం నన్ను ఆరాధించేవాడు ఎవరున్నారో అని పరలోకం నుంచి దేవుడు భూలోకానికి దిగి వచ్చి చూస్తూ ఉన్నాడట. అడవిలో గొర్రెలను కాస్తూ దావీదు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. గొర్రెలను కాసే దావీదు, ఈ పసిబాలుడు నన్ను ఆరాధిస్తున్నాడే, ఈయన కొరకు నేనేమి చేయగలను? దేవుడు ఆలోచనలో పడిపోయిందట. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, నువ్వు దేవుని స్తుతిస్తే, నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే, నువ్వు దేవుణ్ణి కొనియాడితే నీ ఆరాధన ఎక్కడికి పోదు. నీ ఆరాధన ఎక్కడికి పోదు. నీ ఆరాధన ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది. నీ ఆరాధన దేవునికి నచ్చితే దేవుడు నిన్ను ఎత్తైన శిఖరం మీదకి ఎక్కిస్తాడు. దావీదు ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు అనుకున్నాడట, ఈ బాలునికి నేనేం చేయగలను? ఇజ్రాయేల్ మీద ఒక సింహాసనాన్ని స్థాపిస్తా, ఆ సింహాసనం దావీదు సింహాసనముగా స్థిరపరుస్తానని దేవుడు తనను తాను వాగ్దానం చేసుకున్నాడట. ఒక టైం వచ్చింది. ఇప్పుడు సౌలు రాజు తృణీకరించబడ్డాడు. యెషయా ఇంటికి వెళ్ళాడు. ఇగో దావీదు వస్తున్నాడు, ఇతను నా హృదయానుసారుడు. లేచి అభిషేకించాడట. ఆయన ఎలాంటి వాడు? ఆయన క్వాలిఫికేషన్ చూడండి మీరు. మిలిటరీలో ఉన్నవానికి లేదు ఈ క్వాలిఫికేషన్. ప్రేమిన వాళ్ళారా, అడవిలో కాసే దావీదుకు, గొర్రెలను కాసే దావీదుకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దేవుడు దావీదుకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా ఇశ్రాయేలు దేశం మీద. ఇశ్రాయేలు దేశంలో ఒక చైర్ ఉంటుంది, ఆ రాజు కూర్చుంటాడు. ఆ చైర్ పేరు ఏం పేరు తెలుసా? దావీదు సింహాసనం. రెండవ రాకడలో ఆ సియోను పర్వతం మీద ఆ ధవళ సింహాసనం వేయబడుతుంది. అందరికీ తీర్పు ఉంటుంది. సంఘం వెనకాల ఉంటుంది, ఇజ్రాయేల్ ప్రజలు పక్కన ఉంటారు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చేటప్పుడు ఆ సింహాసనం మీద కూర్చునేవాడు ఎవరు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఆ సింహాసనం పేరు దావీదు సింహాసనం. చూడండి, దావీదును దేవుడు ఎక్కడ దాకా తీసుకొని పోతున్నాడు. ఆయన నా హృదయానుసారుడు, ఆయన నాకు ఆనందాన్ని తెచ్చి పెట్టిన వాడు. అందుకే కొత్త నిబంధన స్టార్ట్ చేసేటప్పుడు అబ్రహామును తీసుకున్నాడు, దావీదును తీసుకున్నాడు. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడకు యేసుక్రీస్తు వంశావళి. దావీదుని ఎందుకు తీసుకోవాలి? దావీదు హృదయానుసారుడు, ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. 78వ కీర్తన 70వ వచనం, 71, 72 మీరు చదవండి. దావీదు ఎట్లాంటి వాడో ఇక్కడ తెలుస్తుంది మనకు. నేను ముందుకెళ్తా. 78వ అధ్యాయం కీర్తన గ్రంథం 78 చివరి 2 వచనాలు 70, 71, 72. చూడండి, ఆయన కోరుకున్నాడు, దావీదును ఆయన కోరుకొని గొర్రెల దొడ్లో నుంచి పిలిపించాడు. నెక్స్ట్ చూడండి, నువ్వు పాడి గొర్రెలను వెంబడించిన మానే, నా ప్రజలు యాకోబు సంతానాన్ని నువ్వు పరిపాలించటానికి దేవుడు పిలుచుకున్నాడట. నెక్స్ట్ కార్యముల యందు చూడండి, దావీదట ఏ హృదయం? యథార్థ హృదయం. యథార్థ హృదయం. యథార్థ హృదయం గలవారు దేవుని సంతోషపరుస్తారు. హృదయంలో ఒకటి, బయట ఒకటి, నోట్లో ఒకటి, గొంతులో ఒకటి.
ఈ దినాల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సరిగా చెప్పరు ప్రార్థన చేయటానికి. అన్న మా కొరకు ప్రార్థన చేయి. ఏం చేయాలి? ప్రార్థన అయితే చేయరాదు. ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? బాగలేమని ప్రార్థన చేయాలా? బాగున్నామని ప్రార్థన చేయాలా? సమస్య ఉందని చేయాలా? సమస్య లేదని చేయాలా? ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, వారికి ఏదో సమస్య ఉందో మాకు తెలియదు, వాళ్ళు చెప్పట్లేరు, ప్రార్థన అయితే చేస్తున్నాం, నీకు స్తోత్రం. దానికి ఏం జవాబు వస్తుంది? క్లారిటీ లేదు. చెప్పరు. లోపల ఒకటి, బయట ఒకటి. బయట నవ్వుతూ ఉంటారు, లోపల దుఃఖం, కష్టం. యథార్థంగా ఉండాలి. ఏది ఉందో అది చేయి. సేన దయ్యములు పట్టినవాడు దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ దయ్యాలు మాట్లాడుతున్నాయి, మేము ఎవరో తెలుసా? సేన, ఒక గుంపు. తను తాను గాయపరుచుకునేవాడు, అడవుల్లో సమాధిలో ఉండేవాడు, కొండల్లో ఉండేవాడు, బట్టలు లేకుండా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చాడు. దయ్యాలు మాట్లాడుతున్నాయి, ప్రభువా ఈ వ్యక్తిలోంచి పంపించకు. దేవుడు గద్దించాడు, పందుల్లో పడిపోయినాయట. దయ్యాలు దేవుని తెలుసుకుంటున్నాయి, దయ్యాలు దేవునికి వణుకుతున్నాయి. దేవుని స్వరూపమైన మానవుడు, దేవుని పోలికైన మానవుడు దేవుని దగ్గరికి రావట్లే, దేవునికి సత్యం చెప్పట్లే, యథార్థంగా చెప్పట్లే. కొంచెం దాచుకొని కొంచెం 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 మొత్తం చెప్పరాదు. నీ గుట్టు రహస్యం ఏదైతే దేవుని దగ్గర చెప్పుకో. ఇంట్లోకి వెళ్ళు, తలుపు వేసుకో, రహస్యం ఏమైనా ఉందో అది నీ గదిలో వెళ్ళి నువ్వు చెప్పుకో. కన్నీళ్ళు గార్చు, మొత్తుకో, మొరపెట్టు దేవుణ్ణి, అంతా చెప్పేసుకో. ఇదయ్యా నా బాధ. అన్న వచ్చింది, ప్రతిసారి వచ్చి ఏదో ప్రార్థన చేసి పోయేదట. ఈసారి వచ్చింది అంతే, కుమ్మరించింది. దేవుడు వచ్చి నిలబడ్డాడట. అయ్యో, ఏలి ముసలోడైపోయిండు, ఏలి కుమారులు చెడిపోయారు, నాకు నెక్స్ట్ ప్రవక్త ఎవరు, నెక్స్ట్ యాజకుడు ఎవరు అని దేవుడు వచ్చి బాధపడుతూ ఉన్నాడట. అన్న వచ్చింది, ప్రతి సంవత్సరం నా బాధ తీర్చు, నా బాధ తీర్చు, నా కన్నీళ్ళు తీర్చు, నా కన్నీళ్ళు తీర్చు. ఇక చూడు పెన్నిన్న నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా? అన్ని కంప్లైంట్సే, ప్రార్థనలు అన్ని కంప్లైంట్సే. చాలామంది ఎన్ని కంప్లైంట్స్ ఇస్తారో దేవునికి తెలియదా? మళ్ళీ ప్రార్థనలో కొంతమంది కొటేషన్స్, ఈ వాక్యం ఇట్లా చెప్తుంది, ఈ వాక్యం ఇట్లా చెప్తుంది, దేవునికి తెలియదా? నీ ఏడుపుతో ఏడవరా? అవన్నీ ఎందుకు? యథార్థత లేదు. నేను అది చెప్తున్నా. అన్న వచ్చింది, యథార్థంగా ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా. అది ప్రార్థన. వా, దీని కొరకే నేను ఎదురు చూస్తున్నా. అన్న నువ్వు ఇస్తానన్నావు కదా, నేను ఇస్తా. ప్రతిసారి దుఃఖంతో పోయేదట, ఈసారి దుఃఖ నివారణతో పోయిందట. తన భర్తకు ఒకటే చెప్పింది, ఇవి చూడు నువ్వు నా దగ్గరే ఉండాలి, ఆమె దగ్గర పోవద్దు, నువ్వు నా దగ్గరే ఉండాలి. దేవుడు నాకు చెప్పిండు. అవునా, అయితే నీ దగ్గరే ఉంటాను. ఆయన కూడా సెటరేట్ అయిపోయాడు. ఏ తీర్మానంతో పోయిందో తీర్మానంతో మళ్ళీ వచ్చింది, కథం దేవునికి ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. తర్వాత దేవుడు 5 బిడ్డలను ఇచ్చి ఆశీర్వదించాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మేమిద్దరము పెళ్ళైన కొత్తలో ఒక తీర్మానం చేసుకున్నాం. 2005వ సంవత్సరంలో ఒక వర్తమానం విన్నాం మేము హెబ్రోన్ చర్చిలో కాన్వకేషన్ జరుగుతుంటే. వాగ్దాన పుత్రుడిని కంటున్నావా, ఇస్సాకును కంటున్నావా, ఇస్మాయిల్ని కంటున్నావా? జాగ్రత్త. అప్పుడే పెళ్ళైంది మాకు. నవంబర్లో పెళ్ళైంది, November 26, అంటే ఒక నెల. డిసెంబర్, నెక్స్ట్ జనవరి వచ్చింది. జనవరిలో రాకమునిపే డిసెంబర్లో 29, 30, 31 స్పెషల్ మీటింగ్స్. అప్పుడు మాకు ఈ వాగ్దానం వచ్చింది. వాగ్దాన పుత్రుడా, వాగ్దానం లేని పుత్రుడా, ఇస్సాకా, ఇస్మాయిలా, ఎవరిని కంటున్నావు? అది క్వశ్చన్ వచ్చింది. మేమిద్దరం ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి వర్తమానం విని
ఇద్దరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభా మాకు ఇస్సాకు కావాలి, ఇస్మాయిల్ వద్దు. ఇస్మాయిలు శరీర సంబంధి, ఇస్సాకు ఆత్మ సంబంధి. ప్రార్థన చేసుకున్నాం. 18 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. ఆయనకు జాయ్ అని పేరు పెట్టాం. జాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్సాకు. జాయ్ అంటే యేసుక్రీస్తు. మరి ఒక ప్రవక్త పేరు పెడదామంటే ఆ ప్రవక్తే సమూయేలు. జాయ్ సామ్యుయేల్ అని పేరు పెట్టాం. దేవుడు నువ్వు చేసిన తీర్మానం మీద ఆధారపడతాడు, ముద్ర వేస్తాడు, దాని కొరకు నిలబెడతాడు, అది ఫుల్ఫిల్ చేస్తాడు దేవుడు. మన దేవుడు నిబంధన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ కవర్నెంట్, కవర్నెంట్ మేకింగ్, కవర్నెంట్ కీపింగ్, కవర్నెంట్ ఫుల్ఫిల్లింగ్ గాడ్. నిబంధన చేసేవాడు ఆయనే, నిబంధనను కొనసాగించేవాడు ఆయనే, నిబంధనను ఫుల్ఫిల్ చేసేవాడు ఆయనే. నువ్వు నిబంధనలో ఉన్నావా లేదా చూసుకోవాలి. దావీదు యథార్థవంతుడు, కార్యములందు నేర్పరి అయి తన ప్రజలను పరిపాలన చేసిండట. మనం యథార్థంగా ఉంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇది రెండవ గుంపు. సౌలు దుఃఖాన్ని తెచ్చాడు, దావీదు ఆనందాన్ని తెచ్చాడు. దేవునికి ఆనందాన్ని తెస్తే దేవుడు ఎక్కడదాకా దావీదు పేరు తీసుకొని పోయాడు. రెండవ రాకడ ధవళ సింహాసనము మీద కూర్చునేవాడు. అందుకే యేసుక్రీస్తు దావీదు పేరు మీదనే వచ్చాడు. దావీదు కుమారుడుగా వచ్చాడు. దావీదు కుమారుడు, ఒక గుడ్డివాడు, పుట్టుకతో కూడిన గుడ్డివాడు భర్తమై ఆయన పిలిచాడు, దావీదు కుమారుడా అనగానే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఆగిపోయిందట. ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదట. దావీదంటే దేవునికి ఎంత ఇష్టమో. సింహాసనాన్ని సిద్ధపరిచేశాడు, స్థిరపరిచాడు దేవుడు. మూడవదిగా కొత్త నిబంధనలో ఒక మాట, లూకాసు వార్త 7వ అధ్యాయం. ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తును ఆహ్వానించాడు భోజనానికి. అయ్యా మా ఇంటికి రా భోజనానికి అని. ఆయన అనుకున్నాడు, ఆ పరిసయ్యుడు అయిన సీమోన్ ఆయన పేరు. ఆయన అనుకున్నాడు, యేసుక్రీస్తు నా ఇంటికి వస్తున్నాడు చూడు, నా పరపతి పెరిగిపోద్ది, నా పలుకుబడి పెరిగిపోద్ది. యేసుక్రీస్తుని ఆహ్వానించాడంటే ఈయన ఎంత గొప్పోడై ఉంటాడో, ఈయనెంత భక్తిపరుడో జనులందరూ అనుకోవాలని ఆయన ఆహ్వానించాడు కానీ చేయవలసిన మర్యాదలు చేయలే. మనం దైవ సేవకుని ఆహ్వానిస్తాం మన ఇంటికి, చేయవలసిన మర్యాదలు చేయం. దేవుని ఆహ్వానించాడు ఆయన, చేయవలసిన మర్యాద చేయలే, ఆయన కడిగి పడేశాడు. యేసుక్రీస్తు ఆయన స్పేర్ చేయడు, ముఖమాటం ఉండదు ఆయనకు, ముఖం మీదనే మాట్లాడేస్తాడు. నువ్వు ఎంత గొప్పోడైనా సరే దాచుకోడు ఆయన, మనం దాచుకుంటాం. పోన్లే మన విశ్వాసులే, నీ లేకపోయినా పర్లేదు, పోన్లే మన విశ్వాసులు, కూర పెట్టకపోయినా పర్లేదు, ఏదన్నా పెరుగుందా లేదా లేకపోయినా పర్లేదు, మనోళ్ళు కదా అడ్జస్ట్ అయిపోతాం. దేవుడు అడ్జస్ట్ కాడు. నువ్వు ఇంటికి ఎందుకు పిలిచావు, ఎందుకు ఆహ్వానించావు, చేయవలసిన మర్యాదలే. నేను క్లుప్తంగా చెప్తున్నా, షార్ట్కట్లో. ఒక స్త్రీ వచ్చింది, పాపాత్మురాలు. ఆమె ఏం చేసింది? వచ్చినప్పటి నుంచి ముద్దు పెట్టుకొనటం మానలేదు. వచ్చినప్పటి నుంచి కన్నీళ్లు కార్చుట మానలేదు. కన్నీళ్లు కార్చి కన్నీళ్లతో కాళ్ళు కడిగి తన ఎంట్రుకలతో తుడిసింది. సీమోను, నేను ఇంటికి వచ్చిన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినావు నువ్వు? మన బంధువులు ఇంటికి పోతాం, మన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారా లేదా? మర్యాద అది. కాళ్ళు తుడుచుకోవడానికి టవల్ కూడా ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, టవల్ ఇస్తారు. సీమోని ఇంటికి పిలిచాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదట. 2, మన బంధువుల ఇంటికి పోగానే వాళ్ళు కలిసినప్పుడు మనం కౌగిలించుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. ఈ స్త్రీ వచ్చింది, నా కాళ్ళను ముద్దు పెట్టుకుంటా, వచ్చినప్పటి నుంచి ముద్దు పెట్టుకుంటా మానలే. నేను ఇంటికి వచ్చా, నన్ను కౌగులించుకోలే, నాకు ముద్దు పెట్టలే. తైలముతో నా తల అంటలే. ఈమె అత్తరు తెచ్చింది, 1.5 అత్తరట.
ఎంత విలువ? ఎంత విలువ? 1 సంవత్సరం కష్టపడిందట. రోజు కూలి ఎంత తెలుసా? ఆ దినాల్లో 50 పైసలట, ₹1. అర్థమైందా? 1 సంవత్సరం కష్టపడితే 1 సంవత్సరం దాచిపెట్టిన కూలి చేసి దాచిపెట్టిన డబ్బులతో అత్తరు తెచ్చి యేసుక్రీస్తు పాదాలకు పూసిందట ఆమె. యేసుక్రీస్తును అభిషేకించింది. నేను నీ ఇంటికి వచ్చినా నా కళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలే, నన్ను ముద్దు పెట్టుకోడే, నా తల అంటలే. ఈ స్త్రీ నన్ను అభిషేకం చేసింది అత్తరుతో. చివరికి అంటాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది, నువ్వు నన్ను అస్సలు ప్రేమించలే. ఈ స్త్రీ వచ్చినప్పటి నుంచి ఒక మాట అంటున్నావు, లోపల అనుకుంటున్నావు, ఈ స్త్రీ యవతియో, ఈయన ప్రవక్త అయితే ఎరుగును కదా అంటున్నాడు. యవతియో అంటున్నాడు, ఈమె పాపాత్మురాలు అంటున్నాడు. నువ్వు పైన చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తున్నా. మన దేవుడు హృదయ అంతరంగములను పరిశోధించువాడు, పరిశీలన చేయువాడు. ఈమె నన్ను విస్తారంగా, ఇక ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆ ఇంట్లో. ఆ మాట చదువుతాం. 47 లూకాసు సువార్త 7వ అధ్యాయం అండి, 47వ వచనం ఒక మాట చదవండి, ముగిస్తాను. చాలండి. ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తార పాపములు క్షమించబడినాయి. ఇక్కడ ఈ పరిసయ్యుడు దేవుని దుఃఖాన్ని తెచ్చాడు, పిలిచాడు ఇంటికి, కానీ దేవుడు బాధపడ్డాడు. ఇక్కడ ఎందుకు పోయినా నేను వాళ్ళ ఇంటికి, ఇక అస్సలు పోను అనుకుంటారు చాలామంది, తీర్మానం చేసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళ ఇంటికి పోనే పోద్దు. దేవుడు బాధపడ్డాడట తెలుసా? సీమోన్ని చూసి, ఈ పరిస్థితిని చూసి బాధపడ్డాడట. ఆ స్త్రీని బట్టి ఆనందపడ్డాడట. ఈమె విస్తారంగా ప్రేమించింది, ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు నేను దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? అక్కడిని బట్టా, అవసరాన్ని బట్టా, పద్ధతులను బట్టా, వ్యవహారాన్ని బట్టా, ఎవరేమని అనుకుంటారని బట్టా, వాళ్ళని బట్టి వీళ్ళని బట్టా, లేకపోతే నీ హృదయానుసారాన్ని బట్టా నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? నువ్వు ప్రేమించే విధానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానం ఉంది. ఈమె విస్తారంగా ప్రేమించింది, ఈమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. విస్తారం, అక్కడ కూడా విస్తారం అంటున్నాడు. విస్తారంగా ప్రేమించింది, ఆమె పాపాలన్నీ విస్తారంగా క్షమించబడ్డాయి. నువ్వు దేవుని చేత క్షమించబడ్డావా? మన పాఠం, దేవునికి దుఃఖం తెచ్చేవారమా? ఆదాము దుఃఖం తెచ్చాడు, సౌలు దుఃఖం తెచ్చాడు, ఈ పరిసయ్యుడు దుఃఖం తెచ్చాడు. దుఃఖ నివారణ, యేసుక్రీస్తు దుఃఖ నివారణ తెచ్చాడు, ఆనందాన్ని తెచ్చాడు. దావీదు ఆనందాన్ని తెచ్చాడు, దుఃఖ నివారణ తెచ్చాడు. పాపాత్మురాలైన ఈ స్త్రీ దుఃఖ నివారణ, దేవునికి ఆనందాన్ని తెచ్చింది. మనం ఎలాంటి వాళ్ళం? మన దగ్గర బల్ల లేదు కదా పరీక్ష చేసుకోవడానికి, అర్థమైందా? మనం కొద్ది నిమిషాలు, 1 నిమిషం తల ఉంచి పరీక్ష చేసుకుందాం. చివరి ప్రార్థనతో ముగిస్తాం. 1 నిమిషం మనం ఎట్లున్నాం? దుఃఖం తెచ్చేవారమా? ఎన్నిసార్లు దేవునికి దుఃఖపరచలే? ఆయన మాట వినక, ఆయన చెప్పింది వినక, సంఘానికి రాక, కాళ్ళు చేతులు ఉన్నాయి, బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయన సన్నిధికి రాలే, ఆయనకు దుఃఖం తెచ్చాం. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు, ధనమంతా పోయాక
ఇవ్వాలని ఉంది నీ సేవకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. నీకు బలం ఉన్నప్పుడే, నీకు సమయం ఉన్నప్పుడే, నీకు దృష్టి ఉన్నప్పుడే దేవునికి సమర్పించుకో. దేవునికి దుఃఖాన్ని తేవకు. నీ యవ్వనాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ మాట వినని తత్వాన్ని బట్టి దేవుని దుఃఖాన్ని తెచ్చకు. దేవుడు దుఃఖపడితే మరలా నీ వైపు తిరగడు. దేవుని ఆనందపరిచే వారిగా, దేవుని బిడ్డలంగా మనం ఉందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.